నమస్తే. రమణీయ సంజీవనానికి స్వాగతం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. పుట్టిన మనిషి ఏదో ఒక రోజు మరణిస్తాడు. ఇవన్నీ కూడా యూనివర్సల్ ట్రుత్స్, అంటే సార్వత్రిక సత్యాలు. అదేవిధంగా మరొక అద్భుతమైనటువంటి సార్వత్రిక సత్యము, యూనివర్సల్ ట్రుత్, అది మన తలరాతను మార్చేది, మన భవిష్యత్తును మార్చేటువంటి ఆ యూనివర్సల్ ట్రుత్ ఏంటంటే యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. నువ్వు ఏ రకంగా ఆలోచిస్తావో, ఏ రకంగా భావిస్తావో అదే నువ్వు అవుతావు. వాట్ ఎవర్ యు థింక్ సో యు ఆర్. వాట్ ఎవర్ యు థింక్ సో యు ఆర్. ఇంకో రకంగా చెప్పాలంటే, మనం ఏదైతే బలంగా విశ్వసిస్తామో, ఏదైతే బలంగా నమ్ముతామో ఆ వైపుగా మనము ఆకర్షించబడతాము అని ఒక సిద్ధాంతం ఉంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మనం ఏదైతే బలంగా నమ్ముతామో, ఏదైతే బలంగా విశ్వసిస్తామో ఆ వైపుగానే మనము ఆకర్షించబడతాము. అంటే మనము చెడుగా ఆలోచిస్తే చెడు వైపు వెళ్తాము, మంచిగా ఆలోచిస్తే మంచి వైపు వెళ్తాము అన్నది దాని సిద్ధాంతం. మరి అలా జరుగుతుందా? అవును, అలా జరుగుతుందని నిరూపించారు పెద్ద పెద్ద మానసిక శాస్త్రవేత్తలు. అది ఎలా జరుగుతుంది తెలుసుకోవాలి అంటే మనం ముందుగా మన మనస్సుకు సంబంధించినటువంటి 2 విషయాలు తెలుసుకోవాలి. ఏంటి ఆ 2 విషయాలు, 2 భాగాలు అంటే, ఒకటి చేతన మనస్సు, దాన్ని కాన్షియస్ మైండ్ అంటారు. ఒకటోది చేతన మనస్సు, కాన్షియస్ మైండ్. రెండవది ఉపచేతన మనస్సు, సబ్ కాన్షియస్ మైండ్. రెండవది ఏంటి? ఉపచేతన మనస్సు, సబ్ కాన్షియస్ మైండ్. మరి ఈ 2 మనస్సులు ఎలా పనిచేస్తాయి అన్న విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ చేతన మనస్సు అనేది మన ఆలోచనలకు కేంద్రము లాంటిది. ఈ చేతన మనస్సు అనేది మన ఆలోచనలకు కేంద్రము లాంటిది. అంటే ఆలోచనలు అనే విత్తనాలకు కేంద్రము లాంటిది అని అనుకుందాం. అదేవిధంగా సబ్ కాన్షియస్ మైండ్, ఉపచేతన మనస్సు అన్నది ఒక సారవంతమైనటువంటి నేల అని అనుకుందాం. అంటే ఒక సారవంతమైనటువంటి నేలలో నువ్వు ఏ విత్తనము వేస్తే ఆ విత్తనము మొలకెత్తి ఆ విత్తనం వృక్షంగా మారి ఆ వృక్షానికి సంబంధించినటువంటి ఫలాలనే మనకు అందిస్తుంది, కానీ వేరే ఫలాలను అందించదు కదా. నువ్వు మామిడి విత్తనం వేస్తే మనకు మామిడి ఫలాలే వస్తాయి అన్నది ఈ సిద్ధాంతం. అందుకే మనం ఎప్పుడూ కూడా మన కాన్షియస్ మైండ్లో మంచి ఆలోచనలు మాత్రమే చేయాలి. నీకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నిరాశకు గురి కాకుండా మంచి పాజిటివ్గా థింక్ చేయాలి. అంటే అనుకూలమైనటువంటి ఆలోచనలు మాత్రమే చేయాలి. ఎలా అనుకూలమైనటువంటి ఆలోచనలు చేయాలి అంటే, నేను ఏమైనా సాధించగలను, నా ఆరోగ్యం బాగా ఉంది, నేను ఏదైనా అనుకుంటే ఆ పని చెయ్యగలను, నేను గొప్పవాడిని కాగలను. ఇలా ఒక మంచి ఆలోచనలు చేస్తే ఈ మంచి ఆలోచనలే సబ్కాన్షియస్ మైండ్లో మొలకెత్తి వృక్షాలుగా మారి ఆ ఫలాలే వస్తాయి. ఆ ఫలాలే వస్తాయంటే నీ ఆలోచన ఎలా చేస్తే నిన్ను అలా తయారు చేస్తుంది, అలా మోటివేట్ చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. అంటే ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక సర్వెంట్ లాగా పనిచేస్తుంది. ఒక సర్వెంట్ లాగా పనిచేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. అంటే కాన్షియస్ మైండ్ ఏమో బాస్. అంటే కాన్షియస్ మైండ్ అయితే ఏమైతే ఆలోచనలు చేస్తున్నదో ఆ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసేది సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్కు నీ ఆలోచనలు మంచియా చెడ్డవా అన్నది సంబంధం లేదు. దాని పనల్లా ఏంటంటే కాన్షియస్ మైండ్, దాని బాస్
ఏం చెప్పిందో ఆ డ్యూటీ మాత్రమే చేస్తుంది. అంటే నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకు మంచిని జరిగేలా నిన్ను ఆ దిశగా నడిపిస్తుంది. నువ్వు చెడుగా ఆలోచిస్తే చెడు దిశలోనే నిన్ను తీసుకెళ్తుంది. అందుకే ఎప్పుడూ కూడా మనం నెగెటివ్‌గా, ప్రతికూలంగా ఎప్పుడూ కూడా ఆలోచనలు చేయొద్దు. అంటే నా వల్ల ఏమీ చేత కాదు, నేనెప్పుడు అనారోగ్యంగా ఉంటా. ఆ! ఇలాంటి ఆలోచనలు చేస్తే నువ్వు నిరాశ, నిస్పృహలకు లోనైతావు. ఎందుకంటే నీ ఆలోచనలే నువ్వు గదా! నేను బాగాలేను, నాకు ఏ పని చేత కాదు, నేను ఏమీ చేయలేను అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ విత్తనాలు మొలకెత్తి అవే వృక్షాలై అవే ఫలాలొస్తాయి. అంటే ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచించాలా? నెగెటివ్‌గా ఆలోచించాలా? మనం మంచి వైపు వెళ్ళాలనా? నిరాశ, నిస్పృహల వైపుకు వెళ్ళాలా? అని ఆలోచన చేస్తే మనకందరికీ అర్థమైపోతది గదా! ఎవ్వరు గూడా నిరాశ, నిస్పృహలకు లోను గావాలని అనుకోడు. అందుకే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఆలోచిద్దాం. మంచిగా ఆలోచిస్తాం. మనిషిగా మన భవిష్యత్తును మార్చుకుందాం. మన తలరాతలను మార్చుకుందాం. అంటే మన తలరాత, మన భవిష్యత్తు అనేది ఎక్కడ ఉంది? మన ఆలోచనలో మాత్రమే ఉంది. మన ఆలోచనలు మంచివైతే, మన ఆలోచనలు మనల్ని పురోగమించేలాగా ఉన్నట్టివైతే మన భవిష్యత్తు మారుతుంది. అందుకే మనమందరము గూడా ఈ రోజు నుండి, ఇప్పటి నుండే మన ఆలోచన దృక్పథాన్ని మార్చుకుందాం. ఎంత నిరాశ, ఎంత కష్టము, నష్టము వచ్చినా గూడా మన ఆలోచనలో మాత్రం ఎప్పుడూ గూడా అనుకూలంగానే ఆలోచిద్దాం. మనకంతా మంచే జరుగుతుంది. మన భవిష్యత్తు మారుతుంది. మన భవిష్యత్తు బంగారంలాగా తయారవుతుంది మన ఆలోచనలు మంచివైతే. కాబట్టి మిత్రులారా, ఈ రోజు నుండి మనమంతా గూడా ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోను మీ మిత్రులకు, మీ బంధువులకు షేర్ చేస్తూ, దీన్ని లైక్ చేస్తూ, ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ నమస్తే.